చూడండి, ఈ చెట్లలో అన్నం, ఈ వంకాయ బజ్జీలు, ఈ పప్పు, టమాటా పప్పు, పెరుగు, ఊరగాయ అండి, బజ్జీలు, వంకాయ బజ్జీ అండి. అసలు ఎలా బాగుందో, చాలా బాగుందండి, బాగా గాలిందండి. చాలా రుచిగా ఉందండి. ఈ పెరుగు, ముల్లంగి కదా ఊరగాయ అండి. ఇది మనం నంజుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ పచ్చని చెట్లలో మాకు బయట ఎంత బాగున్నాయో. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ వస్తానండి. ఇంతేనండి ఈరోజు మా వంట. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా కూర్చొని కాఫీ తాగిన బాగుంటుందండి ఇక్కడ చెట్లలో. బాయ్ అండి. అందరు ఎలా ఉంటారండి? నేను బాగున్నాండి. ఈరోజు మనం వంట ఏం చేయబోతున్నాం చూడండి. వంకాయ బజ్జీలండి. వంకాయ బజ్జీ చేయబోతాను. ఈ ఉల్లగడ్డ బజ్జీ, ఈ రొంతు కొంచెం పకోడా వేసుకుందామండి లాస్ట్లో. ఇది మనం పప్పులకి ఈరోజు ఇదేనండి వంట. ఒక కప్పు శనగపిండి అండి, ఒక అరకప్పు గోధుమ పిండి అండి, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం అండి, కొంచెం పసుపు. ఇవి మనం దీంట్లో కలుపుకొని మళ్ళీ బజ్జీలు వేసుకుందామండి. చాలా బాగుంటాయి. అండి, మనం ఈరోజు బజ్జీలు వేసుకుందాం. వంకాయ బజ్జీలు, ఉల్లగడ్డ, ఆనియన్ అండి, శనగపిండి, గోధుమ పిండి, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం, పసుపు అండి కొంచెం. మనం ఈరోజు వీటంటితో బజ్జీలు వేసుకుందామండి. శనగపిండి, గోధుమ పిండి, ఈ మసాలాలన్నీ వేసుకుందాం. మనం కొంచెం వాటర్ వేసుకొని, ఇంత జారుగా ఉండాలండి, సరిపోద్ది. మనం ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. వంకాయ బజ్జీ వేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలండి, పెద్ద హై మంట మీద పెట్టుకోవద్దు, పెద్ద మంట మీద. చిన్న మంట మీద వంకాయ బాగా కాలాలండి. ఆ పక్కన పిండి ఏం కాదండి, ఇలా కాల్చుకోవాలండి. నేను పెద్ద వంకాయలండి, అది సగం చేసిన చాలా పొడుగ్గా ఉంది వంకాయ బజ్జీ అండి. మళ్ళీ మనం ఉల్లగడ్డ పకోడా కొంచెం లాస్ట్లో వేసుకుందామండి. మనం కలుపుకునే పిండితో ఇలా వంకాయ బజ్జీ వేసుకోవాలండి. సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి, ఎందుకంటే లోపల వంకాయ ఉడకాలి. పిండి ఉడికిలేక లోపల కాలుతుంది. మళ్ళీ ఈ ఉల్లగడ్డ బజ్జీ, ఈ పకోడా వేసుకుందామండి. మనం కోడిగుడ్డుతో కూడా, టమాటా కోడిగుడ్డుతో కూడా ఇలా కలుపుకొని బజ్జీ వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి పప్పులోకి, అన్నంలోకి. చూడండి, వంకాయ బజ్జీ కర్రకర్రలాడుతా ఇలా కాల్చుకోవాలండి, చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం ఈ ఉల్లగడ్డ స్టెప్స్ వేసుకుందామండి. ఇందులో వేసుకొని ఇలా ఒక్కొక్క పీస్ వేసుకోవాలండి. ఈ బెన్నె ఉడుకుతాయండి, పత్తలాగా కోసుకొని. నేను చాలా పత్తలాగా కోసానండి ఉల్లగడ్డలు. విడివిడిగా వేసుకోవాలండి, లేకపోతే కష్టపోతాయి.
ఉల్లగడ్డ బజ్జీ ఇలా అన్నాక తీసుకోవాలండి. మనం ఇంటికాడ పిల్లలకు ఈ చిప్స్ మాదిరి చేసి కారం తగ్గించి స్కూల్ పోయి పెడితే బాగా తింటారండి పిల్లలు. కొంచెం శనగపిండి కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇలా కలిపి పెడితే స్నాక్స్ మాదిరి బాగుంటాయండి. స్కూల్లో వేసినప్పుడు ఇట్లా కిచ్చాప్ వేసి కొంచెం పెట్టండి, పిల్లలకు ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మనం ఇప్పుడు ఇందులోనే మిగిలిన పిండిలో ఇలా ఉల్లిపాయలు వేసుకున్నామండి కొన్ని. మనం ఇందులోనే ఈ ఉల్లిపాయ పకోడా మాదిరిట వేసుకోవాలండి. చాలా బాగుంటాయండి ఇవి పప్పులోకి రసంలోకి పకోడా. మీరు ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒక 2 ఎర్రగడ్డలు వేసి ఇట్లా కలిపి వేసి రసంలోకి పప్పులోకి గుత్తి వంకాయలకి చాలా బాగుంటుందండి. ఇలా కలిపి సరిపోద్దండి పకోడా. ఆనియన్ పకోడా అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి వంకాయ, ఉల్లగడ్డ, ఆనియన్ అండి, చాలా బాగా కాలుతుందండి. మీరు కూడా పిల్లలకు సాయంత్రం స్కూల్ వచ్చినాక ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.